ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నానండి. కీర్తనల గ్రంథం నుండి మరి 1వ అధ్యాయం అండి. మరి ప్రతిరోజు ఒక కీర్తన చెప్పాలనుకుంటున్నా, ఒక సామెత చెప్పాలనుకుంటున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి విని ఆలకించి ప్రభు అయిన యేసు నామములో నడుద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుని చోటను కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలి నుండును. అతడు చేయునదంతయో సఫలమగును. దుష్టులు అలాగును నుండక గాలి చెదరగొట్టు పొట్టవలనందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అవును ప్రియమైనటువంటి వారిలా, దుష్టుల ఆలోచన వద్దంటున్నారు, పాపుల మార్గము వద్దంటున్నారు. మనకి అపహాసకులు ఎదురు చేసే వాళ్ళ మధ్యలో మనం ఉండకూడదట. మరి ధర్మశాస్త్రం ముందు ఆనందించాలట, దివారాత్రం ధ్యానించాలంట. అలాంటి వాడు ధన్యుడని ప్రభు చెప్తున్నారు. అలాంటి వాళ్ళు నీటి కాలువల యోరను నాటబడ్డదై పచ్చగా ఆకువాడక మరి ఉంటారని, వాళ్ళు చేసినదంతా సఫలమవుద్దండి. దుష్టులు అలాగుండరు, గాలి వస్తే చెదిరిపోయే చెట్టు వలె ఉంటారు. కాబట్టి మరి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళవద్దు. నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. మన మార్గము, మనం నీతిగా ఉన్నట్లయితే మన మార్గం యెహోవాకు తెలియనండి. ప్రభు మనకు అన్నీ చేస్తారు. నీకు ఏది కావాలో అది అడుగుమంటున్నారు, మనకు అన్నీ చేస్తున్నారు. కాబట్టి మరి సినిమాలకి మరి పోవద్దు, మరి టీవీలు చూడొద్దంటే ఎక్కడుంది అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. ఇదేనండి దుష్టుల ఆలోచన, పాపుల మార్గము. అపహాసకులు కూర్చుండి చోటంటే సినిమా హాలే కదండి. అక్కడ ఏడ్చిడి, ఆహాహా, ఇహిహి, నవ్వులు, ఈలలు మరి ఉంటాయి. కాబట్టి మనల్ని ప్రభు అలాంటి వాళ్ళ దగ్గరికి మరి పోవద్దంటున్నారు. పాపుల మార్గంలో మరి వాళ్ళు చెప్పేదంతా మీరు వినొద్దు మరి అని చెప్తున్నారు. అది సైతాను మార్గము. కాబట్టి దేవుని మార్గంలో మనం నడిచి జ్ఞానంతో ఉందామని మరి మనల్ని దీవించాలని ప్రభు ఆశపడుతున్నారు. కాబట్టి మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా దేవుని మార్గంలో ఉండాలండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆమేన్.